భారతీయుల పట్ల ఒక ద్వేషాన్ని పెంచడంలో అమెరికా సక్సెస్ అయిందనాలా? లేదంటే డీప్ స్టేట్ సక్సెస్ అయిందనాలా? క్రమంగా వివిధ దేశాల్లో భారతీయులని ఒకప్పుడు భారతీయులకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం అనే కాకుండా ఇప్పుడు వేరే వేరే రూట్లు అంటే వాళ్ళ ఉద్యోగాలు లాక్కునే వాళ్ళ కింద చూపబడటంతో ఎదురవుతున్నటువంటి సమస్య. కెనడా ఓ పక్కన మనతో స్నేహంగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి. రెండో పక్కన వచ్చేటప్పటికి చివరికి విజిటింగ్ వీసాలకి కూడా తిరస్కరిస్తున్నారు. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచెస్కి సంబంధించి రిజెక్ట్ అయినటువంటి వీసాల్లో 70% మంది భారతీయులు అన్నటువంటి విషయం తాజాగా సిటీవీ న్యూస్ వాళ్ళ లెక్కల్లో తేలింది అక్కడ ఉన్నట్టుంది. అయితే ఇక్కడ అసలు లెక్క ఏంటి? వాళ్ళు ఓవరాల్గా అనేక దేశాల వాళ్ళని తిరస్కరించారు. అందులో 70% మంది భారతీయులు. అంటే మన వాళ్ళు ఫిఫా వరల్డ్ కప్ కోసం వెళ్ళి అక్కడ వచ్చేస్తారని భయమా? లేకపోతే మన వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నారా అంటే ఎవరిష్టం వాళ్ళది.